ప్రియ దేవుని పిల్లలకు ప్రభునామన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు మంచి వాగ్దానం మనకి ఇస్తా ఉన్నాడు. ఆ వాగ్దానం ఏమిటంటే యెషయా గ్రంథము 41:13 వచనం ప్రకారం ఒక మాట సెలవిస్తున్నాడు. ఏమిటంటే, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేయదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. సహాయం చేయదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను అని అంటున్నాడు ప్రభు. అంటే ప్రభు వాగ్దానం ఏంటంటే, నీకు సహాయం చేయాలంటే నేను చెయ్యాలి. నేను తప్ప ఈ లోకంలో ఎవరు సహాయం చేసేవాళ్ళు ఉండరు. ఎందుకంటే సహాయం చేస్తానన్న వాళ్ళు ముందుకు వస్తారు, కానీ సమయం వచ్చేసరికి వెనక్కి వెళ్ళిపోతారు. సహాయం చేయవలసి వచ్చేసరికి దూరంగా వెళ్ళిపోతారు, కనపడరు. కనీసం నువ్వు ఫోన్ కాల్ చేద్దామన్నా ఫోన్ కాల్ కూడా వెళ్ళదో. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు వేత్తరు. ఎందుకంటే నీకు సహాయం చేయవారందరూ జోగిపోతారు. కానీ ప్రభు అంటాడో, నువ్వు నా దగ్గరికి వస్తే, నువ్వు నా ఇంటికి వస్తే, నా సన్నిధికి వస్తే, నాకు ప్రార్థిస్తే, నాకు విజ్ఞాపన చేస్తే నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నీకు సహాయం చేయదునని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నానని నేను వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడను శక్తిమంతుడను నేనే. ఎందుకంటే నేనే మిమ్మల్ని సృజించాను, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేనే మిమ్మల్ని మేపుతున్నాను. కాబట్టి నేనే మీకు సహాయం చేయాలి. ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు. ఈ లోకంలో ఎవరు నేను నడిపించలేరు. అందుకనే పరిశుద్ధాత్మ కూడా అంటాడు, యేసు ప్రభు చెప్తాడు, ఏమంటాడు, నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. అప్పుడు మీరు ఉన్నతమైన స్థాయికి వెళతారు. ఆయన కుడి చేతి పట్టుకు మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని చేయి మీరు పట్టుకోండి, దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.